ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీతో చేతులు కలపండి. ఫ్రాంచైజ్ ద్వారా లోకల్ మీడియా పార్ట్నర్ అవ్వండి. నమస్కారం జవేరియా గారు. నమస్తే సిరి గారు. సో బిజినెస్ ఐడియాస్లో ఎన్నో రకాల బిజినెస్ ఐడియాస్ గురించి మనం మాట్లాడుకున్నాం. అయితే ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో ప్రతి ఒక్కరి దగ్గర మొబైల్ ఫోన్ అయితే ఉంది, స్మార్ట్ ఫోన్ ఎస్పెషల్లీ. మరి ఈ స్మార్ట్ ఫోన్ యూజ్ చేసుకొని మనం డబ్బులు సంపాదించుకునే మార్గాలు ఉన్నాయంటారా? ఎస్ సిరి గారు, స్మార్ట్ ఫోన్ అన్నారు కాబట్టి మీరు ఫస్ట్ మనకు గుర్తుకొచ్చేది సోషల్ మీడియానే కదా. ఇప్పుడు యూట్యూబ్ అంటాం. యూట్యూబ్లో రకరకాలన్నమాట. జస్ట్ అంటే మీకు వచ్చే సబ్జెక్ట్ వస్తుంది, ఏదైనా ప్రజెంటేషన్ ఇవ్వగలరు అంటే అంతా అక్కడి నుంచి జస్ట్ కొన్ని గంటలు మనం పని చేస్తే లక్షలు సంపాదించే మార్గము యూట్యూబ్ త్రూ 100% ఉంది. ఇప్పుడు ఎప్పుడో ఒకప్పుడు అవునా అలాగా నిజమేనా అని డౌట్ ఉండేవి, కానీ ఇప్పుడు మ్యాక్సిమం అందరికీ తెలుసు. కాకపోతే అసలు టాపిక్ ఏమి ఎంచుకోవాలి, ఏ ఛానల్ పెడితే మంచిది అంటే చాలా చాలా రకాలుగా ఉంటాయి కదా. మనం ఏం చూస్ చేసుకోవాలి, ఏ కంటెంట్ ఇవ్వాలి అన్న దాంట్లోనే ఉంటుందన్నమాట. జస్ట్ టాపిక్స్ అనే విషయానికి వస్తే సిరిగారు బోల్డ్ అన్నీ ఉంటాయి మన లైఫ్ స్టైల్లోనే. మనకు ఫస్ట్ తినడం, తర్వాత బట్టలు, లైఫ్ స్టైల్, హెయిర్ స్టైల్ కావచ్చు, మేకప్ కావచ్చు, వీటికి సంబంధించింది బోల్డ్ అన్ని బిజినెస్, ఇవన్నీ ప్రజెంటేషన్స్ ఇవ్వచ్చు. లేదు నేను ఒక ఎడ్యుకేషన్ పరంగా తీసుకెళ్ళాలి అంటే వాటికి కూడా చాలా చాలా మంచి స్కోప్, చాలా వాస్ట్ ఆపర్చునిటీస్ మన యూట్యూబ్ త్రూ మనకు ఉంటుంది సిరిగారు. అది ఎలా అని ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నాకు వంటలు మంచిగా వండుతాను అనే వాళ్ళకి అందరికీ కూడా ఒక బెస్ట్ ప్లాట్ఫామ్ యూట్యూబ్ ఛానల్. జస్ట్ వంటకం వస్తేనే డబ్బులు వచ్చేస్తాయా లక్షలు అంటే ఎస్ అండి, అబ్సల్యూట్లీ. అది ఎలాగా అనేది తెలుసుకోవాలి ఫస్ట్. అంటే నంబర్ ఆఫ్ వెరైటీస్ ఆఫ్ ఫుడ్ ఉంటుంది, వెజ్, నాన్ వెజ్, హెల్దీ, తర్వాత వచ్చేసి టేస్టీ ఫుడ్. మీరు ఏది ఎంచుకుంటున్నారు, టార్గెటింగ్, మీరు ఆడియన్స్ ఎవరిని రిప్రజెంట్ చేయాలనుకుంటున్నారు, ఆ క్లారిటీ మీ మైండ్లో ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత జస్ట్ నేను ఒక్క డిష్ ప్రజెంటేషన్ ఇస్తే అయిపోయింది కదా. రకరకాలుగా ఎట్లా వస్తాయంటే ఒక్క డిష్ 10 టైప్స్ ఆఫ్ వెరైటీస్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చికెన్ తీసుకోండి, అందులోనే ఎన్ని నంబర్ ఆఫ్ వెరైటీస్ సిరిగారు, నంబర్ ఆఫ్ వెరైటీస్. ఇప్పుడు మీరు రెస్టారెంట్కి వెళ్ళండి, అక్కడే మీకు ఒక 10 రెసిపీస్ కనిపిస్తాయి. సో ప్రజెంట్ దట్ యూట్యూబ్లోనే మీరు కంటెంట్ తీసుకోండి, యూట్యూబ్లోనే మళ్ళీ చేసి ప్రజెంటేషన్ ఇవ్వండి. ఇక్కడ కావాల్సింది ప్లానింగ్ కావాలి, తర్వాత వచ్చేసి మీకు కంటెంట్ ప్రజెంటేషన్ రావాలి, తర్వాత కొంచెం కమ్యూనికేషన్ ఉండాలి, అండ్ ఫస్ట్ నమ్మకం ఉండాలి. మీ మీద మీకు కాన్ఫిడెన్స్ ఉంది అంటే ఏదైనా చేయగలరు. అండ్ సెకండ్ థింగ్, ఇంకా ఎడ్యుకేషనల్ పరంగా చూసుకుంటే నేను ఒక సబ్జెక్ట్లో చాలా చాలా మంచి పట్టుంది నాకు అనుకుంటే వీళ్ళందరూ ఆన్లైన్ క్లాసెస్ అనేవి స్టార్ట్ చేయొచ్చు అనమాట. చేస్తూ డబ్బులు మంచిగా అర్న్ చేస్తున్నారు యూట్యూబ్ త్రూనే. జస్ట్ జూమ్ లింక్స్ పెట్టి మీరు అక్కడి నుంచి మంచిగా పిల్లల్ని ట్యూటర్ లాగా మీరు మీ సర్వీసెస్ ఇస్తూ డబ్బులు సంపాదించవచ్చు. సో రకరకాల ప్లాట్ఫామ్స్ మనము ఎంచుకోవచ్చు. అండ్ ద థర్డ్ వన్ ఈజ్ టూరిజం. నేచర్ లవర్స్ చాలామంది ఉంటారనమాట. మీరు జస్ట్ ఒక లొకేషన్కి వెళ్ళి ఫలానా ఈ లొకేషన్, తర్వాత గ్రీనరీ, అండ్ తర్వాత ఒక బ్యూటిఫుల్ మీరు సీనరీ తీస్తూ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆ వీడియో తీసారంటే వాటికి కూడా లక్షల వ్యూస్ అనేది ఖచ్చితంగా వస్తాయన్నమాట, వస్తున్నాయి కూడా. ఇందులో ప్రజెంటేషన్ తర్వాత వచ్చేసి నేను ఏమి ఇవ్వదలుచుకుంటున్నాను ఆ క్లారిటీ మనకు ఉండాలి. మీరు లైఫ్ స్టైల్ మీద చేస్తున్నారా, ఎడ్యుకేషన్ మీద చేస్తున్నారా, లేకపోతే వంటలు ఫుడ్ గురించి చేస్తున్నారా, లేదా బిజినెస్ గురించి చేస్తున్నారా, దేని మీద చేస్తున్నారు, ఆ పట్టు అనేది మీకు ఉండాలి. ఒక క్లారిటీ అనేది ఉంది అంటే ఒక గింజ అంటాం కదా, విత్తనం నుంచి చెట్టు వరకు కూడా మనము ఎదగచ్చు యూట్యూబ్లో. సో యూట్యూబ్లో జస్ట్ ఒక వీడియో ఇస్తేనే మనకు లక్షలు వచ్చేస్తాయంటే డెఫినెట్లీ అండి. దీనికి కూడా కొన్ని బ్రాంచెస్ లాగా సోర్సెస్ ఉన్నాయన్నమాట. ఇవన్నీ కనెక్ట్ చేసుకోవాలి. నాట్ ఓన్లీ అంటే వీడియో తీసి ఒక ఎత్తు అయితే దీనికి మార్కెటింగ్, తర్వాత వచ్చేసి కొన్ని స్ట్రాటజీస్ ఉంటాయి. జస్ట్ నాట్ ఓన్లీ సోషల్ మీడియా అంటే యూట్యూబ్ ఒక్కటే కాదు, మీరు ఇన్స్టాలో అది పోస్ట్ చేయొచ్చు, ఫేస్బుక్ పేజ్లో పోస్ట్ చేయొచ్చు, అటునుంచి మీకు డబ్బులు వస్తాయి. తర్వాత వచ్చేసి మీకు ప్రమోషన్ యాడ్స్, మీ దగ్గర సబ్స్క్రైబర్స్ చాలామంది ఉన్నారు, కొన్ని వేల మంది ఉన్నారంటే ప్రమోషనల్ యాడ్స్ అనేవి
ఖచ్చితంగా మిమ్మల్ని మీ దగ్గరకు వస్తాయి. అటు నుంచి కూడా మీరు డబ్బులు సంపాదించవచ్చు. అఫిలియేట్ మార్కెటింగ్ చాలా పెద్ద ప్లాట్ఫామ్. మీకు అంటే వెబ్సైట్స్ త్రూ మీరు కనెక్ట్ చేసుకొని మీ ప్రోడక్ట్స్ మీరు పెట్టచ్చు. జస్ట్ రెఫరెన్స్ ఇస్తే కూడా అక్కడి నుంచి కూడా మీకు కమిషన్ అనేది జనరేట్ అవుతుంది. తర్వాత గూగుల్ యాడ్స్, అది బై ప్రోడక్ట్ లాగా మీ సబ్స్క్రైబర్స్ మీరు పెంచుకుంటున్నారు, తర్వాత కంటెంట్ మంచిగా ఇస్తున్నారంటే అది బై ప్రోడక్ట్ లాగా గూగుల్ నుంచి మీకు ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. సో దీనికి కావాల్సిందల్లా పేషెన్సీ. ఫస్ట్ పేషెన్స్ కావాలి, తర్వాత కన్సిస్టెన్సీ, తర్వాత కంటెంట్లో ఏదైతే మీరు ప్రజెంట్ ఇస్తున్నారో డే 1 నుంచి ఎంత ఇంట్రెస్ట్ పెడుతున్నారో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మీరు ఒక 200 రోజులు పని చేయాలి అనుకొని నిశ్చయించుకుంటే ఆ 200 రోజులు కూడా సేమ్ ఇంట్రెస్ట్, సేమ్ కన్సిస్టెన్సీ విత్ అంటే ఎన్విరాన్మెంటల్ చేంజ్ చూసుకోవాలి. న్యూ ట్రెండ్స్ ఏమొస్తున్నాయి, కొన్ని చేంజెస్ ఉంటాయి యూట్యూబ్లో. సో ప్రజెంట్ ఏం కోరుకుంటున్నారు ఇవన్నీ మీరు తెలుసుకుంటే యూ విల్ సర్వైవ్ ఫర్ ఎ లాంగ్ టైం. అండ్ తర్వాత వచ్చేసి ఎత్తుకి పై ఎత్తు అనేది ఎదగచ్చు. అండ్ తర్వాత ఛానల్ పార్ట్నర్స్ ఉంటారు చాలామంది, వీళ్ళతో కూడా మీరు కనెక్ట్ అయ్యి అసోసియేట్ అయ్యి మీ ఛానల్ని ఒక స్టేజ్కి తీసుకెళ్ళి మంచిగా డబ్బులు అర్న్ చేయొచ్చు. చాలామంది చేస్తున్నారు సిరి గారు విత్ జస్ట్ మొబైల్. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ కెమెరా. మీ దగ్గర జస్ట్ టెక్ ఛానల్ వాళ్ళ పిల్లల్ని చూడండి మీరు. మనోజ్ డే అని హిందీలో ఉంటాడు అబ్బాయి, టెక్ అబ్బాయి. అతని ఇల్లు పాత గుడిసెలాగా ఉండేదన్నమాట. జస్ట్ ఫోన్లో పాపం తీసేవాడు. టెక్ ఛానల్ ఇంప్రూవ్ చేసుకున్నాడు. తను అన్నీ ఇప్పుడు నేను ఏవైతే చెప్పానో ఈ ప్లాట్ఫామ్స్ అన్నీ యూజ్ చేస్తాడు, ప్లస్ సపోర్ట్ కూడా చేస్తాడనమాట. సో ఇలా అతను ఇప్పుడు ఒక బంగ్లా కడుతున్నాడు, కొన్ని లక్షల పెట్టి కార్ కొన్నాడు. ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది మీకు అంటే త్రూ యూట్యూబ్ ఓన్లీ అంటారు. ఎస్ సిరిగా అంత డబ్బు ఉంది. మనకు అవగాహన కావాల్సింది జస్ట్ ప్రాసెస్ ఎలా తీసుకెళ్ళాలి, తర్వాత వచ్చేసి ఏది ముఖ్యం అంటే ఏదో నాకు నచ్చింది నేను ప్రజెంట్ చేసేస్తే అయిపోయింది కదా, నాకు వచ్చింది ప్రజెంట్ చేస్తే అయిపోయింది కదా అని కాదు. మీకు వంటకం రావచ్చు, చాలా బాగా వండుతారు మీరు, కానీ ఎవరైతే వ్యూవర్స్ ఉన్నారో వాళ్ళు ఏం కోరుకుంటున్నారు, ట్రెండ్ ఏం నడుస్తుంది అది కనుక్కోవాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ సిరి గారు, ఇప్పుడు ఏదైనా వీడియో వైరల్ అవుతుంది చూస్తుంటాం మేము. ఫర్ ఎగ్జాంపుల్ మనకు కరోనాలో చూసాం ఘడీ డిటర్జెంట్ అని పౌడర్ ఉంటుంది, సర్ఫ్ పౌడర్. అది వాటికి వాళ్ళు ఏం చేశారంటే మాస్క్ ఆ ప్యాకెట్కి పెట్టారనమాట. మాస్క్ ప్యాకెట్కి పట్టి వాళ్ళు ఒక క్యాప్షన్ ఇచ్చారు, బచావ్ మే హీ సమజ్దారీ హే అని. అంటే కాపాడుకున్న వారే బుద్ధిమంతులు అని, అంటే ఆరోగ్యం కాపాడుకున్న వాళ్ళే బుద్ధిమంతులు అని ఒక క్యాప్షన్ ఇచ్చారు. అది వైరల్ అయిపోయిందనమాట. అంటే వాళ్ళ బిజినెస్ ఏంటి, సర్ఫ్, బట్టలు ఉతికే పౌడర్. అది వీళ్ళు ఎక్కడ హెల్త్కి కనెక్ట్ చేశారు. సో ఆ కనెక్టివిటీ, ఆ క్రియేటివిటీ మీకు ఉందా? సో దెన్ యూ విల్ రీచ్, అంటే మీకు చాలా చాలా తొందరగా వస్తుంది రీచ్, ఒక హైట్స్లోకి తొందరగా ఎదగగలరు. కాకపోతే పేషెన్సీ అనేది చాలా చాలా ముఖ్యం ఇందులో. సో ఇలా తీసుకెళ్ళచ్చు సిరి గారు. ఎస్ అండి, మనం చూస్తున్నాం చాలా వరకు అందరూ కూడా యూట్యూబ్ ద్వారా మనీ ఎర్న్ చేయాలని యూట్యూబ్ ఛానల్ పెడుతూ ఉన్నారు. కానీ మీరు అన్నట్టుగా ద ప్రొసీజర్ ఏదైతే ఉందో అది కరెక్ట్గా ఫాలో అవ్వట్లేదు. ఇన్ కేస్ మీరు చెప్పిన స్టెప్ 1 by 1 కనుక ఫాలో అయితే ఖచ్చితంగా వాళ్ళు కూడా మీరు చెప్పిన ఎగ్జాంపుల్ లాగా డబ్బులు ఎర్న్ కూడా చేసుకునే అవకాశాలు ఉంటాయి. నైస్ ఐడియా అండి. ఇలా ఎవరైనా కూడా బిజినెస్ ఐడియాస్ గురించి కావచ్చు, లేదు అంటే బిజినెస్లో గ్రోత్ కావచ్చు, మార్కెటింగ్ పరంగా ఎలా ముందుకెళ్ళాలి అనుకునే వాళ్ళు మీ గైడెన్స్ కావాలి అంటే ఏ విధంగా అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? డెఫినెట్లీ సిరి గారు, 1-to-1 సెషన్ కావాలన్నా వీళ్ళు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. అండ్ ఈ మంత్ 24th క్లాస్, ఆన్లైన్ క్లాస్ ఒక 3 hours ప్లాన్ చేస్తున్నామండి. వాటికి కూడా ఎన్రోల్ చేసుకోవచ్చు. మీరు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేస్తే టీమ్ విల్ గైడ్ దెమ్ సిరి గారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సిరి గారు. సో విన్నారు కదా, మరి మీరు కూడా ఒక బిజినెస్ పెడుతూ ఉన్నాను, మరి ఇది నాకు సూట్ అవుతుందా లేదా, మరి ఈ బిజినెస్లో నేను గ్రో అవ్వాలి అంటే ఏ విధంగా అవుతాను, ఇలా రకరకాల డౌట్స్ అయితే ఉంటాయి బిజినెస్ పెట్టే ముందు. మరి వాటిని క్లియర్ చేసుకోవాలి అంటే ఈ 24th ఒక మంచి బిజినెస్ క్లాస్ అయితే ఉండబోతుంది. దానికి మీరు ఎన్రోల్ చేసుకుంటే ఖచ్చితంగా మీరు అనుకున్న సొల్యూషన్ కావచ్చు ఇన్ డీటెయిల్గా మీకు దొరుకుతుంది. థ్యాంక్ యూ.